అక్కడి నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే మన వాళ్ళు ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీ, ఇప్పుడు తమిళనాడు, మనము కలిసి ఒరిస్సా వరకు మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉండేది. మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. మెడ్రాస్లో వ్యాపారాల కోసం, సినిమా ఇండస్ట్రీ కోసం, ఉద్యోగాల కోసం మెడ్రాస్కి వెళ్ళాం. ఇప్పుడు చెన్నై. కడాన ఇక్కడ పుట్టిన నందమూరి తారక రామారావు గారు కూడా మెడ్రాస్కి పోయి అక్కడ బ్రహ్మాండంగా పనిచేయడమే కాకుండా తిరిగి వచ్చారు. ఇది చరిత్ర. అదే మరిగా పొట్టి శ్రీరాములు గారు తెలుగు మాట్లాడే వారికి రాష్ట్రం కావాలని, ఇది భారతదేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికే విధంగా ఆ మహానాయకుడు ప్రాణత్యాగాలు చేశాడు. ఆ ప్రాణత్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలుగు రాష్ట్రం రావడం. ఆ రోజు ప్రత్యేక తెలుగు రాష్ట్రం వచ్చింది. కట్టుబట్టలతో బయట వచ్చాం. కర్నూలుకి వెళ్ళాం. డబ్బులు ఇవ్వలేదు, అప్పు కూడా లేదు. అక్కడి నుంచి కర్నూలుకి వెళ్ళి 3 సంవత్సరాలు అక్కడ పరిపాలన సాగింది. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఆంధ్రలో ఉండే మనం కానీ, నిజాం పాలనలో ఉండే తెలుగు వారందరూ కొంతమంది మహారాష్ట్రకి వెళ్ళారు, కొంతమంది కర్ణాటకకి వెళ్ళారు. తెలుగు వారు మాత్రం హైదరాబాద్ రాష్ట్రంగా ఉంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయాలని ఆనాటి పెద్ద మనుషులు పట్టుబట్టారు. దాని పర్యవసానం మనం హైదరాబాద్కి వెళ్ళాం. 60 సంవత్సరాలు హైదరాబాద్లో కష్టపడ్డారు. నేనే శ్రమ చేశాను. ప్రపంచం మొత్తం తిరిగాను. ఈరోజు హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టామంటే అది ఆ రోజు నేను చూపించిన దూరదృష్టితో పనిచేశాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. అయితే వచ్చే రోజుకి మళ్ళీ కట్టుబట్టలతో బయలుదేరాం. ఒక విధంగా చెప్పాలంటే కట్టుబట్టలతో కాంగ్రెస్ పార్టీ మనల్ని అక్కడి నుంచి గెంటేసే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ కొత్త ప్రయాణం. ఏమీ లేదు, ముందైనా అప్పు లేదు. ఈసారి మనం ఇక్కడికి వచ్చినప్పుడు అప్పు కూడా మన నెత్తిన పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆస్తులు రాలేదు, అప్పులు మాత్రం మిగిలాయి. ఆ అప్పులతో, కట్టుబట్టలతో మన భవిష్యత్తుని మనం మళ్ళీ స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా కూడా భయపడవలసిన అవసరం లేదు. ఈ రాష్ట్రానికి మామూలు ఇబ్బందులు కాదు. గడిచిన 10 సంవత్సరాల్లో చూస్తే 10 సంవత్సరాలు తుఫాను వచ్చింది. మొన్నే హుద్హుద్ తుఫాను పెద్ద ఎత్తున వచ్చింది. అవనగడ్డ తుఫాను ఒకసారి వచ్చింది. అంత మునుపు హరికేన్ తుఫాను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిని పూర్తిగా అతలాకుతలం చేసే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు కరువు వస్తా ఉంది. ఇది కూడా ఒక భయంకరమైన సమస్య. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందని శాస్త్రవేత్తలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. దేశంలో తక్కువ వర్షపాతం పడే 2వ జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి ఇబ్బందులుండే జిల్లా అక్కడుంది. 400 మిల్లీమీటర్లు అంటే 40 నుంచి 45 సెంటీమీటర్లు మాత్రం వర్షపాతం వస్తుంది. అక్కడ పొలాల్లో నీళ్లు లేకుండా, తాగేదానికి నీళ్లు లేకుండా వలస వెళ్లే పరిస్థితికి వస్తా ఉంది. అయితే ఇవన్నీ చూసిన తర్వాత మనం అందరం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కష్టాలున్నాయని దిగులు పడిపోతే సమస్యల సుడిగుండంలోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి అధైర్యపడి వేరే దారిలో వెళితే అనేక సమస్యలు వస్తాయి. నేను ఆ రోజు విభజన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీని హెచ్చరించాను. ఈ దేశంలో ఏవైతే శాంతి భద్రతల సమస్య వచ్చిందంటే ఈ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలని ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పాను. అస్సాంలో ఉండే సమస్యకు కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే సమస్యకు కానీ,
కారణం కాంగ్రెస్ పార్టీ. మీరు ఆ సమస్యను పరిష్కారం చేయలేకపోయారు, జటిలం చేశారు, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. సెంటిమెంట్ చాలా ముఖ్యం. మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు గోల్డెన్ టెంపుల్లో సైన్యం పోయారని సిక్కులందరూ మనస్తాపం చెందారు. అక్కడి నుంచి వాళ్ళ సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి. దాని తర్వాత అందరూ కూడా టెర్రరిజంలో చేరారు. కొన్ని 10 సంవత్సరాలు రాష్ట్రం అంతా అతలాకుతలమై ఆ టెర్రరిజం దేశానికే ఒక సవాలుగా మారి చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను ఆ విషయమే చెప్పాను. అలాంటి పరిస్థితి రాకుండా చూడడం మీ బాధ్యత అన్నా పట్టించుకోలేదు. కానీ ఆ రోజు నేను ఒకటే ఆలోచించి నేరుగా మీ దగ్గరకు వచ్చాను. నేనంత మునిపే 23 జిల్లాల్లో 23 సదస్సులు పెట్టాను. అవినీతి, కుట్ర రాజకీయాలు, ప్రజా గర్జన కింద 23 జిల్లాల్లో 2 రాష్ట్రాల్లో మీటింగులు పెట్టి మిమ్మల్ని చైతన్యవంతులు చేశాను. తర్వాత మీటింగులో మీకు ఒక స్పష్టమైన మీకందరికీ చెప్పాను, మీరు భయపడద్దండి, నిరాశపడద్దండి, నిస్పృహలకు లోను కావద్దండి. కష్టాలున్నాయి, సమిష్టిగా కష్టపడదాం, కేంద్ర సహకారం తీసుకుందాం. అప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా మనకు అభయం ఇచ్చారు. నేను ఆ విషయమే చెప్పాను. ఆ విషయం చెప్పి రాష్ట్రం మొత్తం తిరిగి మీలో ఒక మనోధైర్యాన్ని ఇచ్చాను, మనోనిబ్బరాన్ని ఇచ్చాను. అందుకనే ఆ రోజు మీరంతా కూడా ముందు